జన్స్వరాజ్ పార్టీ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ అయితే కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వాస్తవంగా ఆయన చెప్పినవి కూడా కొంతవరకు నిజమే. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, ప్రజలు జన్స్వరాజ్ పార్టీకి ఓటేయకపోవడానికి కారణం, అలాగే ఎన్డీఏ కూటమిని భారీ విజయంతో గెలిపించడానికి కారణం ఏంటంటే కేవలం జంగిల్ రాజు. ఈ జంగిల్ రాజ్ అనే పదం వింటేనే భయపడిపోతున్నారు బీహార్ ప్రజలు. మళ్ళీ అలనాటి ప్రభుత్వం వస్తే గనక చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని ప్రధాని నరేంద్ర మోదీతో సహా ఎన్డీఏ నేతలందరూ కూడా జంగిల్ రాజ్ అంటూ భయపెట్టేశారు ప్రజల్ని. ఆ భయంతో మళ్ళీ ఆ యొక్క పూర్వపు రోజులు గనక వస్తే జీవితం నాశనం అయిపోద్ది, ఇంకా మళ్ళీ బీహార్ మరో 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్దనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా ఎన్డీఏకి ఓట్లేశారు. ఇక్కడ మాకు రావాలనుకున్నారు, మాకు ఓట్లు వేయాలనుకున్నారు, మమ్మల్ని గెలిపించాలనుకున్నారు. కాకపోతే ప్రజలు ఈ జంగిల్ రాజుకి వేసే బదులు లేదా కొత్తగా వచ్చినటువంటి జన్స్వరాజ్ పార్టీకి వేసి మళ్ళీ ఎటువంటి తప్పు చేస్తున్నామో అర్థం కాలేదు. కాబట్టి ఇది అంతటికంటే కూడా సేఫ్గా ఎన్డీఏకి వేసేస్తే నితీష్ కుమార్ ఉన్నాడు, అలాగే మోదీ ఉన్నాడు, వీళ్ళిద్దరూ అలాంటి టైప్ కాదు కాబట్టి ఆ ధైర్యంతో ఓట్లు వేశారని ఇప్పుడు ఉదయ్ సింగ్ అయితే ఒక మీడియాతో మాట్లాడారు. రేపు ప్రశాంత్ కిషోర్ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన యొక్క అభిప్రాయాలు కూడా చెప్తానని చెప్తున్నాడు.